శ్రీ గురు చరిత్ర. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు. తర్వాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు. అలాగే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టిని రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్టే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలంటాము. ఆయా శరీర కేంద్రాలలోని రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాల్ని పరిత్యజించి పవిత్రమైనట్టు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు. నిరంతరం ఇట్టి క్రియ జరగడం వల్ల శరీరగత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలానే శిథిలమవుతున్న ప్రాణశక్తి చేత మరల పునర్జీవనం చేయబడుతుంటాయి. అలాగే అసంఖ్యాకులైన మానవులు ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి. అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునర్జీవనం చేస్తారు. తీర్థకుర్వంతి, తీర్థాన్ని తీర్థతత్వాన్ని పునఃప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది. అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు, దానిని పునరుద్ధరించినప్పుడు శ్రీపాదస్వామి యొక్క లీలను, ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషులు ఈ క్షేత్రంలో కొద్ది కాలం ఉన్నా అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారెప్పుడూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్నే వివరించాయి. నామధారకుడు ఇలా అన్నారు: కాశీ, బదరి, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువల్ల శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారు. కానీ వారు గోకర్ణకి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యతను వివరించగోరుతున్నాము. దానికి సిద్ధుడు ఇలా చెప్పారు: పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తినెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలిచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్టు తొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయం లోబడి దీనాతిదీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనికి వరం కోరుకోమన్నాడు. అప్పుడు రాక్షసరాజు: దేవా, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు. సాక్షాత్ లక్ష్మీదేవే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మే నాకు జ్యోతిష్కుడు, యమధర్మరాజు నాకు సేవకుడు, సర్వదేవతలు నా పరిచారికులు. అటువంటి నాకు ఎక్కడా ఏదీ దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని పోదామని వచ్చాను. శంకర, నీవు వరమియ్యదలుచుకుంటే నేనీ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు కైలాసపతి: రావణ, ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీనివల్ల నీవు నా అంతటి వాడవవుతావు. నీ లంకానగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుడి దగ్గరికి వెళ్ళి: ఎంత పని చేశావు? రావణుడికి ఆత్మలింగం ఎందుకిచ్చావు? సర్వ ప్రాణికోటికి కంటకప్రాయుడు, లోకభయంకరుడైన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు:
అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాడు. వాడిప్పుడు ఇంకా లంకకు చేరి ఉండడు. ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావన్నాడు. రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నా అని దానిని చూపాడు. రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వముక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతుండేది. త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగము తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైంది, సాక్షాత్ శివ సాయుధ్యం ప్రసాదించగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు. మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ దేవర్షి. రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నదే, నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి రావణుడు, నీవెవరు, ఎవరి పిల్లాడవు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయమేస్తుంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో, నాకు సహాయం చేస్తే నేను నా లంకాపట్టణం చూపిస్తాను, నీకిష్టమైతే అక్కడ హాయిగా ఉండవచ్చు అన్నాడు. ఆ వటువు, అమ్మో, ఇంత బరువైన శివలింగాన్ని నేనెంతసేపు మోయగలను, అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీన్ని మోయలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నీవు రాకపోతే నేనిక్కడే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు పక్కకు వెళ్ళినదే తడువుగా గణపతి అతనిని 3 సార్లు పిలిచి, అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెక్కిలించి చూశాడు. భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెమైనా కదల్లేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వల్ల ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. నామధారక దానిని భూకైలాసం అనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వల్ల తమ అభీష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు. శ్రీ దత్తాయ గురవే నమః.